ఇంకా ఇంకొక అంశం ఏంటంటే అది నిన్న క్యాబినెట్ సమావేశం జరిగినాయా. ఈ క్యాబినెట్ మీటింగ్లో సరే క్యాబినెట్ మీటింగ్లో కూడా సంవత్సరం పాలన అద్భుతం అమోఘం అని అందరూ షౌట్స్ కొట్టుకున్నారంట. ప్రజలు మాత్రం షౌట్స్ కొట్టుకోవట్లా. వీళ్ళు ఎక్కడ కనపడతారని చూస్తున్నారు. ఏమీ చేయకోకుండా హామీలు తీర్చుకోకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని షౌట్స్ కొట్టుకునేటువంటి కార్యక్రమం. ఇంకో అంశం ఏంటంటే ఈ జీవో ఏది మొన్న ఒక జీవో రిలీజ్ చేశారు. ఏది తుని కేసుకు సంబంధించి కొట్టేసినటువంటి కేసుని మళ్ళా దాన్ని అపీల్ చేసి దానిలో ఉన్నటువంటి ముద్దాయిని శిక్షించాలి అనే పద్ధతుల్లో దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేగింది. కాపులందరూ పెద్ద ఎత్తున నిరసన చెప్పారు. మరుసోజు క్యాన్ చేశారు. ఓ పెద్ద డ్రామా నిన్న క్యాబినెట్లో. అసలు ముఖ్యమంత్రి గారు తెలియదంట, అది మంత్రి గారికి కూడా తెలియదంట, ఎవరికి తెలియదంట. హోంశాఖకి ఇచ్చేసాయంట. ఊరి మీ దుంపలు దాగా ఏం అడ్మినిస్ట్రేషన్ అయ్యేది నాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారికి తెలియదంట, హోంమంత్రి గారికి తెలియదంట, మంత్రులు ఎవరికి తెలియదంట, జీవో వచ్చేసిందంట. ఆయన కుమార్ విశ్వజిత్ ఎవరు ఆయన పేరు ఉన్నారు హోమ్ సెక్రటరీ, ఆయన నిన్న క్షమాపణ చెప్తూ ఒక లీక్ ఇచ్చేశారు. సర్దుని కట్టుకోండి అని. మాకు తెలీదు, ప్రభుత్వాలు మేము చేశాం 5 సంవత్సరాలు. అసలు జీవో ఇష్యూ కావాలంటే ముఖ్యమంత్రికి తెలియకుండా ఇష్యూ అవుతుందా? ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ని చూడటానికి ఒక్కొక్క సెక్రటరీ ఉంటాడు. ఏదైనా ఒక జీవో ఇష్యూ కావాలంటే నోట్ ఫైల్ మీద మంత్రి సంతకం పెడితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తారు. ఆయన ముఖ్యమంత్రి గారు చెబుతాడు, ముఖ్యమంత్రి గారు ఓకే అంటారు, అప్పుడు జీవో ఇష్యూ అయింది. పైకి ఇది మామూలు జీవోనా? చాలా వివాదాస్పదమైన జీవో. తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెషన్ తగలేస్తే అప్పుడు తెలుగుదేశం పెట్టిన కేసు, తెలుగుదేశం టైంలో పెట్టిన కేసు పూర్తి విచారణ జరిగి కొట్టేస్తే దాన్ని మళ్ళా తిరిగి తోడాలని భావించి డిలేని కూడా కండోన్ చేసి మీరు హైకోర్టులో ఫైల్ చేయండి అని చెప్పేటటువంటి కేసు ఎవరికి తెలియకోకుండా రహస్యంగా రిలీజ్ అయిపోయిందని నమ్మమంటున్నారు. మిమ్మల్ని నమ్మమంటున్నారు. ఏంది చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ కదా. అంటే ఎంత అడ్మినిస్ట్రేటర్ అంటే కీలకమైన జీవోలు కూడా నీ కార్యాలయానికి తెలియకోకుండా రిలీజ్ అయ్యేంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని అనుకోవాలా? డ్రామా. ఎందుకంటే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి దండేసి ఇప్పుడు పూజించట్లా. అంతే. ఈ జీవో రిలీజ్ చేయటం తూచి మాకు తెలియదు అంటాం, మళ్ళీ నిరసన రాగానే ఆ జీవోని రద్దు చేస్తూ ఇంకో జీవో రిలీజ్ చేయటం. ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఒక్క సంవత్సరంలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అందరూ ఉన్నారు కదా, ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికైనా, చంద్రబాబు నాయుడు కూడా ఇంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎవ్వరికీ కూడా 5 సంవత్సరాల తర్వాత ఓడిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఎవ్వరికీ కూడా ఒక్క సంవత్సరంలో ఇంత భయంకరమైన వ్యతిరేకత రావడం అనేది నేను ఎప్పుడు చూడలేదు, ఇక ముందు కూడా చూడలేము. అంతగా వెన్నుపోటు పొడిచాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్ని మోసం చేశాడు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, 143 వాగ్దానాలు ఇచ్చి అన్నీ నెరవేర్చేస్తానన్నాడు, సంపద సృష్టిస్తానన్నాడు. ఏమి సృష్టి లేదు, గాడిద గుడ్డు లేదు. మొత్తం మోసం చేసిన ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇవాళ సంవత్సరానికే వారికి 100 సంవత్సరాలు నిండినట్టుగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు సరి చేసుకోకుండా నీ పాలన చేసినా నీ పాలనలో పసుండదు, నీ పాలన ఎవరు లెక్క చేయరు. కేవలం రక్షక భటుల్ని పెట్టుకుని మాత్రమే ఇక నువ్వు పాలన చేసుకోవాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తుంది. నీకు కావాల్సిన సిఐని పోస్ట్ చేసుకోవటం, నీకు కావాల్సిన ఎస్ఐని పోస్ట్ చేసుకోవటం, వాళ్ళు చెప్పినట్టుగా అందరిని కట్టడి చేసి చేయాలని అనుకోవటం తప్ప ఇంకా ధర్మ పరిపాలన నువ్వు చేయటం సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలంటే నన్ను జైల్లో పెట్టాడని జగన్మోహన్ రెడ్డిని ఎట్లా పెడతానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ లీకులు ఇప్పుడు ఏందని నాకు అర్థం కాల.
జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో పనిచేసినటువంటి 2 అధికారుల్ని నువ్వు అరెస్ట్ చేశావు. అంతేకాదు సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ నువ్వు అరెస్ట్ చేశావు. రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో A1గా జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టారు. అరెస్ట్ చేస్తావా, అరెస్ట్ చేయవా, వి విల్ సీ లేటర్. నువ్వు అరెస్ట్ చేయాలి అనుకున్నా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి మాట్లాడితే ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్, డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్, ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్, డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్, లైక్ ఇందిరాగాంధీ, లైక్ రాజశేఖర్ రెడ్డి, లైక్ ఎన్టీ రామారావు. లీడర్ అండ్ ఓటర్ మధ్యన కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి నాయకుడు. నీలాగా మ్యానిపులేటర్ కాదు, నీలాగా 4గురిని కలుపుకుని వచ్చేటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటున్నావో లేదో కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటికే ఆయనకి సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేశావు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తావు చూద్దాం. ఇవన్నీ లీకులు ఇచ్చి, చంద్రబాబు లీకులు ఇవ్వడం అలవాటే కదా. ఇవాళ కూడా ఆ హోమ్ సెక్రటరీకి ఆయన క్షమాపణ చెప్పాడు, లీకులు ఇస్తుంటాడు. లీకులు ఇచ్చి పరిపాలన చేసే మనిషి ఈజ్ ఎ మ్యానిపులేటర్. టైమ్ విల్ డిసైడ్ లేటర్. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి చూద్దాం. విల్ ఎగ్జామిన్ దట్. ఇప్పుడు జనరల్గా ఇలాంటి పోలీసులు లోయర్ లెవెల్లో ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తున్నారని మేము అనుకుంటే మా లెవెల్లో మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలని ఎవరికి ఇవ్వాలి? డీజీపీకి ఇవ్వాలి. డీజీపీకి. నా ఫోన్ ఎక్కడ తీసుకురా? డీజీపీకి ఇవ్వాలి. నా పెద్ద ఫోన్ డీజీపీకి ఇవ్వాలి. ఆ డీజీపీ గారి పేరేంటి? హరీష్ కుమార్ గుప్తా గారు, ఐపీఎస్ ఆఫీసర్. సుమారు ఒక 50 సార్లు ఫోన్ చేశా. ఇప్పుడన్నా కానీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ 2-3 నెలల్లో 50 సార్లు ఫోన్ చేశా. రింగ్ అయింది, కట్ అయింది. ఒక 25 సార్లు నుంచి అసలు రింగ్ కూడా కావట్లా. అంటే బ్లాక్లో పెట్టేశాడు ఆయన మహానుభావుడు హరీష్ గుప్తా గారు. మొన్న 3 సార్లు మెసేజ్ పెట్టా, మీకు కావాల్సిన చూపిస్తా. అయ్యా, వీ వాంట్ టు మీట్ యూ, ఎందుకంటే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మీకు మేము ఒక బృందంగా వచ్చి మేము మీకు విన్నవించుకోవాలి అంటే సమాధానం లేదు. డోంట్ కేర్ బస్. మేము చంద్రబాబు చెబితేనే మేము ఇస్తాం తప్ప మీరు ఊరిని మీరు అడిగితే ఏమో అనే పద్ధతుల్లో ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి డీజీపీ గారు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఇక న్యాయస్థానాలు తప్ప మాకు గత్యంతరం లేదు. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చి, సరే ఎస్పీ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు పాపం ఆయన, ఆ ఇంటర్వ్యూ ఇస్తే ఎస్పీ గారిని వెళ్ళి కలుస్తున్నాం, ఆయనకి ఇస్తున్నాం. డీజీపీ గారికి కూడా ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్తే, నేను ప్రయత్నం చేస్తే ఆయన ఇవ్వట్లా. ఇది May 7th పెట్టా. సార్ నమస్తే, దిస్ ఈజ్ అంబటి రాంబాబు, ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. ఐ వాంట్ యువర్ అపాయింట్మెంట్ టు గివ్ రిప్రజెంటేషన్ సార్. ఐ am trying on phone number of this, but unfortunately unable to reach you sir. Please kindly give me time to submit my representation. Awaiting your kind reply. Ambati Rambabu, ex-minister. No response. May 11 అదే పెట్టా. మళ్ళా మొన్న మండే పెట్టా. దేనికి? ఈ ధర్నాలకు సంబంధించిన విషయంలో. నమస్తే సార్, దిస్ ఈజ్ అంబటి రాంబాబు, ఎక్స్ మినిస్టర్. సార్, వీ వుడ్ లైక్ టు సబ్మిట్ రిప్రజెంటేషన్ టు యువర్ గుడ్ సెల్ఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టుమారో అబౌట్ ది పీస్ఫుల్ ర్యాలీస్ throughout the state on 4/6/2025 to express our views against the government attitude is not
fulfilling the election promises. Already we have given representation to the local jurisdictional police officers seeking to conduct peaceful rallies. So for your subordinate officers have taken decision on this issue. Hence we request you, honorable authority, to meet you in the early hours. దానికి సమాధానం లేదు. డీజీపీ గారు కోతవేడి దూరంలో ఉంటాడు. నేను ఎక్స్ మినిస్టర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతని. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అయ్యా మిమ్మల్ని కలుస్తామయ్యా అంటే సమాధానం ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇది పోలీసింగ్ ఉందా ఈ రాష్ట్రంలో? అంటే పోలీసులు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రౌడీ బృందంలాగా తయారైంది. అది ఆయన ఇందాక నన్ను పోటాడినట్టు, అక్కడ తెనాలిలో కాళ్ళు ఎరగొట్టినట్టు, లేదా మా హరికృష్ణ అని అతన్ని అదేదో ఊరు మన తంగెడ, అతను కాళ్ళు ఎరగొట్టినట్టు, మరి ఆ కృష్ణవేణిని పట్టుకెళ్ళి జైలుకే పోలీస్ స్టేషన్కి బేడీలు వేసినట్టు, ఇలా ద పోలీస్ ఈజ్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్. పోలీస్ ఈజ్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్. హౌ సర్వైవ్ అవుతారట చెప్పండి నాకు? మర్డర్లు కూడా చేయించేస్తారు పోలీసులు. వంగవీటి మోహన్ రంగారావు అప్పుడు మర్డర్ చేయించేసినట్టు. ఈ రకంగా పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు మౌల్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. పోలీస్ ఏదో కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ చెప్పినట్టు వినొచ్చు తప్ప, లా అండ్ ఆర్డర్లో ఇలాంటి సమయంలో కూడా ఇక వాళ్ళ ఇంటేంటి, ఇప్పుడు చేస్తావో చేయవో హరీష్ కుమార్ గుప్తా గారు, నువ్వు చేస్తావో చేయవో తర్వాత సంగతి. కనీసం యూ హ్యావ్ టు టేక్ ఎ రిప్రజెంటేషన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. మేము ఒక బృందంగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఏం దానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లా. వాట్ ఈస్ దిస్? ఎవరికి చెప్పుకోవాలి ప్రజాస్వామ్యంలో? ఈ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలని అడుగుతా ఉన్నా. దిస్ ఈజ్ టూ మచ్. ఇది చాలా ప్రమాదాన్ని, రాబోయే కాలంలో చాలా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుందని నేను భయపడుతున్నాను. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ప్రెసిపిటేట్ అవుతున్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి. పోలీసుల మీద విశ్వాసం సన్నగిలుతుంది. పోలీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ రౌడీస్ ఆఫ్ తెలుగుదేశం. అందరినీ అనను, చాలా మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మంచి ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ ఇంటూ ఎ లూప్ లెవెల్. ఈ వెంకటేశ్వర లాంటి వాళ్ళు వచ్చేస్తారు సిఐలు. అంతకుముందు పాపం ఇద్దరు పనిచేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. వాళ్ళు మాత్రమే పోస్టింగ్లు ఇచ్చి కడవల విఆర్కో లేకపోతే లూప్ లైన్లకో పంపించి రౌడీలుగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది. దీనివల్ల అనేక అనర్థాలకు దారితీస్తుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.